తినేసి పడతలే నాన్న. ఏమిటా తిండి? ఉసిరికాయలు. పొద్దునే ఉసిరికాయలు పాడు పాడు. ఏడుపు కాదు, భక్తి భక్తి. దాన్ని సుఖంగా ఉండనివరా? అసలు మధ్య నువ్వేమిటే చెడిపోయిన శుద్ధి పెట్టేలాగా గయ్యమంటావు? మన గడ్డి వాళ్ళు వచ్చేదాకా అమ్మాయికి నేనే కదా సంగీత పాఠాలు నేర్పాలి, లేకపోతే పాఠాలు పరగడుపులు పడిపోవు. నువ్వు వెళ్ళు, నువ్వు బాలమ్మాయి. అందుకే నీ దగ్గర నేర్చుకోను. నీకు చెప్పడం లేక నన్ను గిచ్చుతో. శివుడనో మాధవుడనో, శివుడవో మా తవుడవో. తవుడేమిటమ్మాయి? త్యాగరాజు కీర్తన పట్టుకుని తవుడు చిట్టు అంటే కళ్ళు పేలిపోతాయి. ఆయుష్యను ధవుడనో ధవుడనో ధవుడనో. నోకి అంత సంగతి అక్కర్లేదమ్మా, వాంతి చేసుకున్నట్టు. ధవుడనో ధవుడనో. రామ రామ, దీనికి సంగీతం చెప్పడం కన్నా ఈ హార్మోని పెట్టి తీసుకెళ్ళి శుభ్రంగా పొయ్యిలో పెట్టడం మంచిది. ఏమిటండి అది? అమ్మాయి ఎందుకలా వాంతి చేసుకుంటుంది? మీ పాఠానికేనా? కాదు, నీ మొహానికి. అసలు దానికి ఏం పోయే కాలం వచ్చిందో ముందు కనుక్కోవే. ఏమిటమ్మా, ఏమైంది? ఇవాళే కాదమ్మా, 4 రోజుల నుంచి ఇట్టాగే వాంతులు అవుతున్నాయి. గేట్ తిన్నా ఇట్టాగే వెళ్ళిపోతుంది. ఇంకా ఉసిరికాయలు ఉన్నాయా? ఉసిరికాయలు వాంతులు, అమ్మో ఇంకేదో కొంప ముంచేసినట్టుంది. ఏం జరిగిందే? కంగారు పెట్టకండి. అమ్మా సుందరి, ఇలా రామ్మా. అట్టెక్కడికే? మీరు ఉండండి. ఏమండి, గొప్ప మునిగిందండి. ఏమిటే, ఏమైంది? మేడ మీద అబ్బాయి లేడండి. ఇప్పుడు ఎక్కడున్నాడే? కాలు చేసి వెళ్ళాడుగా. అసలు ఏం జరిగిందో చెప్పామండి. అది కాదండి, అమ్మాయికి అమ్మాయికి ఎంత పని చేశాడు? పడుతున్నాడు. నేను ఏం తప్పు చేశానని. తప్పు నీది కాదమ్మా, నిన్ను కన్నందుకు మాది. నేనేం తప్పు చేశాను? నీకెలా చెప్తే అర్థం అవుతుందమ్మా. ఎలాగా? పెళ్లి కాకుండా ఇలా జరిగినందుకు ఇంత కిరాయిపోతుంది. ఏమిటండి ఆ మాటలు? ఏ జన్మలో ఏ పాపం చేశామో భగవంతుడు మరికి ఈ విధంగా శిక్ష విధించాడు. అలాగని ఎట్టాగే సరిపెట్టుకునేది, దీని ఎట్టాగే బతుకది.